హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చాలా ఈజీగా బయట అచ్చం మన హోటల్స్లో ఎలాగైతే పొరల పొరల కింద పరోటా అయితే వస్తుందో సేమ్ అలాగే యాజ్ టీజ్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి తగ్గ కర్రీ కూడా ఉండాలి కదా, అది కూడా మిల్ మేకర్ ఎగ్ కర్రీ. అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా పరోటాకి పిండిని తీసుకుందాం. ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు దాన్ని నానబెట్టుకుంటే సాఫ్ట్గా అంటే చాలా బాగా వస్తాయి. సో ఇలా చపాతీ ముద్ద కింద చేసుకొని ఒక అరగంట సేపు తడి క్లాత్ ఉంటుంది కదా, దానిపైన వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా చపాతీ పిండి కింద చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకుని ఇలా మళ్ళీ కలుపుకొని ఒక అరగంట సేపు ఉంచుకుందాం. సో ఇంతలో కర్రీ కావాల్సినవి ఏంటో చూసేద్దాం. దానికి కావాల్సినవి ఏంటో చూడండి. క్యాప్సికమ్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా గుత్తులుగా కట్ చేసుకోవాలి. టమాటా ఇంత పెద్ద సైజు కట్ చేశాను అనుకుంటున్నారా, దాన్ని పేస్ట్ కింద చేసుకోవాలి. సో ఇందులో మనం వీటిని వేడి నీళ్ళలో వేసేసుకుని అవి ఒక 2 నిమిషాలు నానిన తర్వాత తీసేసుకుందాం బయటికి. సో పిండుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటా ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి. మనం ఒక కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్స్ని కూడా అందులో వేయించేసి బాగా వేయించుకోవాలి. సో ఇవి బాగా గమ్ముని వేగాలంటే వెంటనే మనం అందులో ఏం వేసేసుకుంటాం, మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే వెంటనే ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి కదా, సో అలా మగ్గిపోవడం కోసం సాల్ట్ని అయితే వేసేసుకున్నాం. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా మగ్గితే కూర చాలా టేస్ట్గా వస్తుందండి. చూడండి, పెద్ద సైజు టమాటాని కూడా మనం కట్ చేసుకుని పేస్ట్ కింద చేసేసుకున్నాం కదా, సో దాన్ని కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు దాన్ని మగ్గనివ్వాలి. ఇంతలో మనం అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా ఒక 2 సెకండ్స్ వేపుకోవచ్చు. దీంట్లోకి ఒక కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, వేసుకొని 1 నిమిషం అలా తిప్పుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఏంటవి మిల్ మేకర్ని కూడా వేసేసుకొని 1 నిమిషం అటు ఇటు తిప్పుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి ఒక ఎగ్ని వేసేసుకోవాలి. ఎగ్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎగ్ వేసేసుకున్నాం కదా, సో దాన్ని బాగా కలిసేలా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించి అందులోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు దాన్ని ఉడికించుకుంటే మన ఎగ్ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీ అండి. మనం బయటికి వెళ్ళి కర్రీ లేదు కదా, పరోటా చేసుకుని ఏం చేసుకుంటాం అని అనుకోకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో మిల్ మేకర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంతలో మళ్ళీ మనం పరోటాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం.
చూడండి, ఫస్ట్ పిండిని కొద్దిగా పెద్ద సైజు ఉండలా తీసుకుని దాన్ని పిండిని ఒత్తుకొని మనం చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి. సో చపాతీ చేసుకున్నాక దానిపైన కొద్దిగా ఆయిల్ పోసి బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసాక ఇలా చాక్తో సన్నగా కట్ చేసుకుంటూ ఉండాలి. సో బాగా స్ప్రెడ్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు ఏది ఈజీగా అయితే వస్తుందో దాంతో కట్ చేసుకోవచ్చు. మీకు కట్ చేసుకునే ఐటెం ఉంటే దాంతో కట్ చేసుకోండి. నేను చాక్తో కట్ చేశాను. సో దాన్ని ఇలా రోలింగ్ చేసుకుంటూ వాటిని తీసుకోవాలి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో మొత్తం తీసేసాం కదా, దాన్ని ఇలా కొద్దిగా సాగ తీసుకోవాలి. అలా కొద్దిగా సాగు తీసుకుంటే దాన్ని మళ్ళీ ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. సో చుట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ చపాతీ కింద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మన చపాతీ కర్రతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దానిపైన ఆయిల్ వేసుకుని మనం ఇలా చపాతీ కింద చేసుకున్న ఈ పరోటాని దాని మీద వేసుకుని అటు ఇటు ఆయిల్ పోసుకుంటూ కాల్చుకుంటే మన పరోటా అయితే రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం బయటే దీన్ని తినవసరం లేదు. సో ఇంతలో కర్రీ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. సో మనం చూసారా, పరోటా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అటు ఇటు ఆయిల్ వేసుకుంటూ దాన్ని కాల్చేసుకోవడమే. సో యమ్మీ పరోటా మిల్ మేకర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇది ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.